అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధుడు ప్రభువారు మనల్ని నిరంతరము ఆయన కృపచేత ఆవరిస్తూ ఆదరిస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్న మహాదేవుడు. ప్రియులరాటి దేవుని తలంచుకొనుట మనకు ఆశీర్వాదము. ప్రతిరోజు ఆశీర్వాదం పొందుకోవడం మనకెంతో అవసరం. ప్రియులారా, మన వెంట వచ్చేవి ఆశీర్వాదాలే. ప్రియ స్నేహితులారా, భూలోక సంబంధమైనవి ఏవి రావు. ఆత్మీయ స్థితిలో మనము వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. అలాగే ప్రభువారు ఆత్మను ప్లస్ శరీరమును కూడా రక్షించే దేవుడై ఉన్నారు. గనుక ఆయన్ని హత్తి ఉండటం మనకెంతో ఆశీర్వాదం. చేసిన ఉపకారాలను తలంచుకుని ఆయన గణపరచడం మనకు మంచిది. ప్రియ స్నేహితులారా, ఈ దినము కీర్తన గ్రంథాన్ని మనము చూసినట్లయితే గనుక 22వ అధ్యాయము 10వ వచనంలో మరి మహారాజైన దావీదు గారు దైవధ్యానం చేస్తూ చెబుతున్నటువంటి మాట, గర్భవాసిని అయినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అని చెబుతూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఇక్కడ రాజైన దావీదు గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే అని చెబుతూ ఉన్నారు. ప్రియులారా, ఆయన ఎంత ఆత్మపూర్ణుడై భక్తితో దేవుని ఎడల శ్రద్ధాశక్తులు కలిగి మాట్లాడుతూ ఉన్నారో గమనించండి. ఆయన గర్భవాసినది అయ్యున్నది మొదలుకొని భారమంతా ఎవరి మీద వేశారు? సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుని మీద వేశారు. ప్రియులారా, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే అంటూ ఉన్నారు. ప్రియులారా, గర్భంలో ఉన్న సమయంలో ఆ సందర్భాన్ని బట్టి ఆయన దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ప్రియులారా, అందును బట్టి దావీదు స్థితి మారింది, దావీదు గతి మారింది. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే మనము పిండము కాకమునిపే ఆయన దృష్టిలో ఉన్నాము, ఆయన లెక్కలో ఉన్నాము. బ్రతుకు దినముల్లో ఒకటైన గడవక మునిపే మనము ఆయన లెక్కలో ఉన్నాము. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, ఆయన అద్భుతాలను చేసే మహాదేవుడై ఉన్నారు. గనుక ఇక్కడ ఈ చక్కని మాటలు ఆయన వచిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఇక్కడ దావీదు గారు ధ్యానపరుడు గనుక దైవ ధ్యానములో దేవుని ఇంత గొప్పగా స్తుతించడం వలన ఆయన బ్రతుకులో దేవుడు నిరంతరము తోడుగా ఉండి ఆయనకు ఒక సింహాసనాన్ని ఇచ్చి శిరస్సుపై కిరీటాన్ని ఇచ్చి రాజుగా ఆయన్ని దేవుడు నియమించి ఆయనకు సైన్యాన్ని ఇచ్చి ఆయనకు కొన్ని బాధ్యతలను అప్పగించారు. వాటి యందు ఆయన ఎంతో నమ్మకంగా ఉండి పనిచేశారు. ప్రియమైనటువంటి స్నేహితులారా, అట్టి దావీదు నోట పలికినటువంటి పలుకు మనకెంత ఆశీర్వాదమో. గనుక ఇక్కడ మనమును నేటి కాలమందు ఈ రీతిగా దేవుని స్తుతించిన ఎడల దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదము మనలను దినదినము హెచ్చించి అభివృద్ధిలోనికి నడిపించేవిగా ఉన్నవి. ప్రియమైన స్నేహితులారా, ఈ రీతిగా స్తుతించే మనస్సు నిమ్మని మనము దేవుణ్ణి వేడుకుందాం. ఈ రీతిగా గణపరిచే మనస్సు నిమ్మని మనము దేవుణ్ణి దినదినము బ్రతిమలాడుకుందాం. ప్రభు అంచెలంచెలుగా అభివృద్ధి చేసి ఫలవంతమైనటువంటి ధన్యతను మనకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రియ స్నేహితులారా, అట్టి ప్రభు కృప మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించుగాక. మనం ఈ సమయంలో సర్వోన్నతుడు ప్రభుకి చిన్న మనవి చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రభు, ఇదిగో గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే, నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవేనని ఆనాడు దావీదు గారు ప్రభు ప్రార్థిస్తూ గణపరుస్తూ స్తుతిస్తూ మహిమపరిచారు. ప్రభు, నీకు వందనాలు ప్రభు. గనుక దావీదు పక్షముగా మీరు ఉండి ప్రభు నాయన దావీదును ఎటు నడిపించాలో అటు నడిపించి, ఎటు వెళితే అభివృద్ధి కలుగుద్దో ఆ మార్గంలో మీరు నడిపించి ప్రభు, ఎటు వెళితే శత్రువు చేతికి చిక్కుతాడో ఆ మార్గంలో నడిపిస్తూ, ఎటు వెళితే ఫలాలను సంపాదించుకుంటాడో ఆ మార్గంలో నడిపిస్తూ ప్రభు, బ్రతుకులో ఆయనకు వచ్చిన ప్రతి కష్టాన్ని ఒక అనుభవముగా నా ప్రభు నాయన మార్చివేస్తూ ప్రభు, నా తండ్రి దేవా, దైవ ధ్యానమే ప్రభువా ఆయనకి గొప్ప ఉన్నతమైనటువంటి
మా ప్రభా సిరిగా సంపదగా ఇచ్చివేసావు, స్తోత్రాలు ప్రభా. శ్రమలను ఉపకారములుగా చేసావు ప్రభా, నీకు వందనములు దేవా. నేటి కాలమందున్న నీ బిడ్డలైనటువంటి వారు ప్రభా లోకమంతటా ఉన్నారు గనుక వారందరూ ఎంతో భక్తితో ఉన్నారు, శ్రద్ధాశక్తులతో ఉన్నారు ప్రభా. నిన్ను ఎలా ప్రార్థించాలో కూడా తెలియని వారుగా జీవనం చేస్తున్నారు ప్రభా. అట్టి వారందరిని దర్శించి వారి పక్షముగా నీవు ఉండి నిరంతర సహాయకుడివై ఆనాటి దావీదు గారికి ఎలా తోడ్పడి వర్ధల చేశావో అట్లే నీవు తోడై వర్ధల చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. పరమదేవుని కృప సమాధానము మనందరికీ తోడే నడిపించును గాక, ఆమెన్. అందరికీ మరణాతండి.